అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం. నలభై 41వ అధ్యాయము ఆదికాండము, జెనసిస్ చాప్టర్ 41, 1 to 57 వర్సెస్. చాలా పెద్ద అధ్యాయము, 57 వచనాలు కలిగిన అధ్యాయము, సుదీర్ఘమైనటువంటిది. ఆదికాండము 41వ అధ్యాయం. అవసరాన్ని బట్టి మనము ధ్యానం చేసుకుందాం. యోసేపు జీవితము గురించి మనము ధ్యానం చేస్తున్న అవసరాన్ని బట్టి ద క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్, యోసేపు యొక్క జీవితం, ఆయన ప్రవర్తన, ఆయన గుణగణాలు, ఎందుకు దైవ గ్రంథములో సుదీర్ఘమైనటువంటి సమాచారం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యాకోబు కుమారులు 12 మంది ఉన్నారు. వారందరికీ లేనటువంటి ఘనత, వారందరికీ లేనటువంటి విశిష్టత యోసేపుకి దేవుడు ఇచ్చిన వాడు ఉన్నాడు. అందువల్ల ఇది ఎంతైనా కూడా మనము ధ్యానించడానికి సరిపోయినటువంటిది. 41వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు. తిరిగి వాక్య పరిచర్యలో తండ్రి యోసేపు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తుండగా మాకు కావలసినటువంటి అవసరమైన తలంపులు మీరు మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, చదువుకున్న ఈ ఒక్క వచనము 57 వచనాలు ఉంది. ఇది హిస్టరీ, చరిత్ర. యోసేపు యొక్క విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ మొదటి 4 భాగాలు ఇందులో చేస్తే 1వ భాగము 41వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు ఫరో యొక్క కళ, ఫరో రాజు కనినటువంటి కళ, ద ఫరోస్ డ్రీమ్, అది ఒకటి. 2వ భాగము 14వ వచనం నుంచి 37వ వచనం వరకు జోసెఫ్స్ ఇంటర్ప్రెట్స్, అంటే ఫరో రాజు కలిగినటువంటి కళకు అర్థం చెప్పడం, దాని భావం చెప్పడం, అది యోసేపు చేస్తున్నాడు. 2వ భాగం. 3వది 38వ వచనం నుంచి 49వ వచనం వరకు జోసెఫ్ ఈజ్ మేడ్ ఆర్ రూలర్ ఆఫ్ ఈజిప్ట్. యోసేపు ఈజిప్టు దేశంలో ఒక రాజుగా సిద్ధపడుతున్నాడు. మేడ్ ఏ రూలర్ ఆఫ్ ఈజిప్ట్, పరిపాలకుడుగా ఈజిప్టులో తయారు చేయబడుతున్నాడు. అది 38వ వచనం నుంచి 49వ వచనం వరకు ఉంది. 4వ భాగము 50 నుంచి 57 వరకు ది సన్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు యొక్క 2 కుమారులు. ఇది 41వ అధ్యాయములో మనము వివరించుకునేటటువంటి విషయాలు. 41వ అధ్యాయము మొదటి వచనం మనం చదివినప్పుడు 2 ఏళ్ళు గడిచిన తరువాత అన్నాడు. 2 ఏళ్ళు గడిచిన తరువాత 17 సంవత్సరాల వయసులో, జాగ్రత్తగా చరిత్రను వినండి. ఇందులోని అంశాలు మన జీవితాలకి మేలుకరంగా, ఆత్మీయంగా బలపరచబడడానికి చాలా ఉన్నాయి. ఇది ఒక చరిత్ర జరిగిన అంశమే కావచ్చు, పాత నిబంధన కాలంలో ఎప్పుడో జరిగిన విషయమే కావచ్చు. కానీ ఆయన యొక్క ప్రవర్తన విషయంలో, దేవుడు యోసేపుకు చేస్తున్న మేలు విషయంలో మనకు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఇంతటి గొప్ప తనము యోసేపుకి దేవుడు ఇచ్చిన వాడుకున్నాడు.
ఈ రెండు విషయాలు యోసేపు జీవితంలో కనబడుతున్నాయి. జోసెఫ్ ఈ హ్యూమిలియేషన్ అంటాం. ఈ హ్యూమిలియేషన్ అంటే నింద, అవమానము, కష్టము, శ్రమ, ఇవన్నీ కూడా యోసేపు అనుభవించాడు. హ్యూమిలియేషన్. నెక్స్ట్ ఇంకొకటి జోసెఫ్ ఈజ్ ఎగ్జాల్టేషన్ అంటే ఘనత పొందినవాడు, అభివృద్ధి పొందినవాడు, పరిపాలకుడుగా వచ్చినవాడు. పరిపాలకుడుగా రావడానికి ముందు శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, చేయకపోయినా చేసినట్లుగా చెరసాలు అనుభవించడం. ఒంటరివాడు. యాకోబు కుమారులందరినీ వదిలిపెట్టాడు. యాకోబు యొక్క ప్రేమను వదిలిపెట్టాడు. తండ్రి ప్రేమకు దూరమైపోయాడు. ఒంటరిగా ఉన్నాడు. పరాయ దేశములో ఉన్నాడు. యెరూషలేము ఎక్కడ? ఐగుప్తు దేశం ఎక్కడ? ఐగుప్తు దేశములో బానిసగా ఉన్నాడు. చెరలో అనుభవిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇందులో నుంచి నన్ను బయటకు తీసుకుని పో, పానదాయకుల అధిపతికి కప్పు బేకర్, ఆ గిన్నె అందించేవాడు, ఫరో రాజుకు గిన్నె అందించేవాడు, భక్ష్యకారుడు. వాళ్ళిద్దరిని జైల్లో వేశారు. ఆ చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాలలో ముందుగానే వెళ్ళిన వాడు ఉన్నాడు ఈ యోసేపు. అక్కడ పరిచయం అయ్యాడు పానదాయకుల అధిపతికి, భక్ష్యకారుడికి కలలో వచ్చినప్పుడు దాని స్వభావము, దాని యొక్క అర్థం చెప్పాడు. ఆయన యోసేపు చెప్పినట్టుగానే ఆ కళలో నెరవేర్చబడినాయి. తిరిగి ఆ జైలులో నుంచి అతను విడిపించబడి పానదాయకుల అధిపతి మళ్ళా ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఫరో రాజుకు గిన్నెందించేవాడుగా ఆ స్థానంలో పొందినవాడు ఉన్నాడు. భక్ష్యకారుణ్ణి వేలాడదీసి చంపివేశారు. ఈ రెండు కూడా జరిగినాయి. కానీ నువ్వు రాజు దగ్గర వెళ్ళినప్పుడు ఈ చెరలో నుంచి నన్ను బయటకు తీసుకుని పో, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ యోసేపు పానదాయకులకు అధిపతికి చెప్పినా ఆయన మర్చిపోయాడు. ఆయనకి ఎప్పుడు గుర్తొచ్చిందో తెలుసా? ఫరో రాజు కనిన కళ వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. నేరుగా వెళ్ళిన తర్వాత ఇలాగూ చెర అనుభవిస్తున్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. పొతీఫర్ ఇంట్లో ఆయన తప్పు చేసిన వాడు కాదు. అన్యాయంగా జైలు పాలు చేశారు. కళలో భావం చెప్పే జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయన కఠోరమైన శ్రమలు ఆయన అనుభవిస్తున్నాడు అనే విషయాలు మర్చిపోయినాడు. ఫరోకి కళ వచ్చింది, ఆ కళ విషయము తెలియదు. అప్పుడు ఈ పానదాయకుల అధిపతి అప్పుడు చెప్తున్నాడు, మేము జైలులో ఉన్నాం, మా జైల్లో మేము కలగన్నాం, మేమిద్దరం. దాని భావము అక్కడ ఉన్నటువంటి హెబ్రీయుడు చెప్పాడు, అది నెరవేరింది. కాబట్టి అతడు కళ భావము, నీకుచ్చిన కళ కూడా దాన్ని వివరించి దాని అర్థం చెప్పగలడని పానదాయకుల అధిపతి అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఫరో రాజు జైల్లో నుంచి పిలుస్తున్నాడు. కాబట్టి ప్రియులారు, రెండు విషయాలు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు చూసినప్పుడు శ్రమలు అనుభవించి ఆయన పరలోకమునకు తండ్రి కృపాసనమున కూర్చుని ఉన్నాడు. శ్రమలు అనుభవించి మానవునికి పాప క్షమాపణ కలిగించిన వాడు. హ్యూమిలియేషన్ ఆయనకు కూడా వచ్చింది. అవమానం పొందాడు, నిందలు భరించాడు, కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. ఇప్పుడు ఆరాధనలో వచ్చిన తలంపులు అవే ప్రియులారా. నువ్వు దేవుని కుమారుడివేనా? పిలాతు అడిగినప్పుడు అవును నీవన్నట్టే. పిలాతు ఎవరు? హీఈస్ ద గవర్నర్ ఆఫ్ జెరూసలేం. ఆయన గవర్నరు పిలాతు. గవర్నర్కి అన్ని అధికారాలు ఉంటాయి. గవర్నర్ కూడా చెప్తున్నాడు, ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను విడిపించుటకును సిలువ వేయుటకును నాకు అధికారం ఉంది. ఇప్పుడు నా మాట విని నువ్వు నాకు జవాబు చెప్పినట్లయితే ఈ సిలువ వేయకుండా నిన్ను తప్పించగలను అంటున్నాడు పిలాతు. గవర్నర్ అంటున్నాడు ఆ మాట. కానీ ఆయన మౌనమును వహించి నోరు మెదపకుండా హీ సైలెంట్, నెమ్మది వహించిన వాడు. ఎందుకో తెలుసా? మనందరి యొక్క పాపముల నిమిత్తమై బాధింపబడినను అతడు నోరు తిరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేదుడు గొర్రె ఎలాగూ మౌనముగా ఉందో అలాగూ మౌనంగా ఉండిపోయాడు. ప్రియులారా, అలాగే మన యోసేపు కూడాను మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. చెరలోనికి వెళ్ళాడు, చెరను అనుభవిస్తున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు, నిందలు భరించాడు, అవమానము పొందాడు. ఆ జైలు నుంచి మళ్ళా తిరిగి తీసుకుని రాబడ్డాడు. ఈజ్ ఎగ్జాల్టేషన్, ఆయన ఘనత, ఆయన గొప్పతనము, ఆయన
అభివృద్ధి, ఆయన ఉన్నతమైన స్థితిని దేవుడు యోసేపుకి ఇస్తున్నాడు. రథము మీద ఊరేగుతున్నటువంటి యోసేపు. ఎక్కడ యాకోబు కుమారులు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అక్కడి నుంచి యోసేపు బయటకు వచ్చి రెండు విషయాలు ఆయన జీవితంలో కనబడుతుంది. కష్టాలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. కష్టాలు ఉన్నాయి, దేవుని యొక్క దయను పొందిన వాడుకున్నాడు. హ్యూమిలియేషన్ ఉంది, ఎగ్జాల్టేషన్ ఉంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమలు పొందాడు. కలువరి శిలువలో ఆయన అమూల్యమైన రక్తమును చించి శ్రమలు పొంది చనిపోయి తిరిగి లేచాడు. హీఈస్ ఎగ్జాల్టేషన్. మరణమును ఓడించిన జయశీలుడు. చరిత్రలో భూలోకములో పుట్టిన మానవులలో యేసు క్రీస్తు ప్రభు తప్ప ఎవడు లేచిన వాడు లేడు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించడానికి అనేక మంది దేవతలకు దేవుళ్ళకు మొక్కుతున్నారే, కానీ యేసుక్రీస్తు ప్రభులో ఉన్న గొప్పతనం వారందరికంటే అతీతుడైన వాడు. వారందరూ చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే చేశాడు. అందుకే మనం ఇక్కడ కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నాం. యేసోబు జీవితంలో అదే కనబడుతుంది. మన ప్రభుని యేసుక్రీస్తు వారిలో కూడా అదే కనబడుతున్నట్టుగా మనము లేఖనాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. 2 ఏళ్ళు గడిచిన తరువాత 17వ సంవత్సరంలో నుంచి వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర నుంచి. మళ్ళా ఫరో దగ్గరకు వచ్చేటప్పటికి 30వ సంవత్సరం వస్తుంది. 13 సంవత్సరాలు ఆయన పడినటువంటి శ్రమలు ఎంతో ఘోరమైన ప్రియులరా. తర్వాత ఇప్పుడు ఫరో దగ్గరకు వస్తున్నాడు. ఈ 41వ అధ్యాయం నుంచి కూడా జోసెఫ్ ఎగ్జాల్టేషన్ వస్తుంది. ఆయన ఘనత, ఆయన అభివృద్ధి, ఆయన ఉన్నత స్థానము, ఆయన యొక్క గొప్పతనము ఇవన్నీ కూడా 41వ అధ్యాయం నుంచి కనబడుతుంటాయి ప్రియులారా. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగన్నాడు. అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా అన్నాడు. ఏమేరమ్మా? ఐగుప్తు దేశములో ప్రవహించే నది పేరేం పేరు? నైలు నది. సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళ బాగా. నైలు నది ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ మిడిల్ ఆఫ్ ది ఈజిప్ట్, మిడిల్ ఆఫ్ ది సిటీ. నైలు నది ఐగుప్తు దేశములో ఆ పట్టణములో మధ్యలో ప్రవహిస్తుంది. ఉధృతమైనటువంటి నది, దానికి గట్టులుంటాయి. ఉధృతమైన నది నైలు నది ఐగుప్తు దేశములో పట్టణములో మధ్యగా ప్రవహిస్తుంది. మేము ఈజిప్టు దేశానికి వెళ్ళినప్పుడు నైలు నదిలో ఆ బోట్లు మమ్మల్ని కొన్ని గంటల పర్యంతం తిప్పారు. నైలు నది. ఆ దినాలలో యేసోబు జీవించినటువంటి ఆ కాలములో, లేకపోతే మోసే ఉన్నటువంటి కాలములో ఆ నది మరి ఇంకెంతో చాలా చాలా ముతకగా ఉండవచ్చు. జమ్ము అదంతా ఉంది కదా, జమ్ములో దాచిపెట్టింది కదా, మోసేను నైలు నదిలో విడిచిపెట్టింది కదా. కాబట్టి ఆ నైలు నది దగ్గర నిలబడి ఉన్నాడు ఫరో. ఆయనకు రాత్రి ఒక కల వచ్చింది. ఫరో రాజుకు కల వచ్చింది. ఏమేమి కల వచ్చిందంటే నేను షార్ట్గా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. ఆయన కలగన్నాడు, 2 రకాల కలగన్నాడు. ఈ కళలు కూడా ఇచ్చింది ప్రభువే, దేవుడే. ఈ కళ ఇచ్చింది కూడా దేవుడే. ఈ కళ కలిగించింది దేవుడే. ఫరోకి కళ కలిగించింది దేవుడే. ఆయన పండుకొని ఉన్నప్పుడు 2 కళలు కన్నాడు. 2 కళలలో వస్తువులన్నీ కూడా 14 వస్తువులు ఉన్నాయి. అది జంతువులు కానీ ఏమన్నా కానీ 14. 7 బలసిన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు, 7 బలిష్టమైనటువంటి వెన్నులు, 7 బలహీనమైనటువంటి వెన్నులు. 7 వెన్నులే, 7 ఆవులే. కానీ ఈ 2 విషయాలు మనం చూసి ఆ 7 ఆవులు, 7 వెన్నులు, 14 వస్తువులు కలగన్నాడు. 2 రకాల కళలు కన్నాడు. దీని విషయము ఆయనకి తెలియలేదు, దీనికి అర్థం తెలియలేదు. అప్పుడు ఈ పానదాయకుల అధిపతి ఆయన దగ్గరకు వచ్చి చెప్పాడు. అప్పుడు అక్కడ ఏముందంటే 8వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. ఈ కళలో ఉన్నటువంటిది ఏమి ఇచ్చిందంటే 7 ఆవులు బలిష్టమైన ఆవులు ఉన్నాయి, 7 బలహీనమైన ఆవులు ఉన్నాయి. ఈ బలహీనమైనటువంటి ఆవులు బలిష్టమైన 7 ఆవుల్ని మింగేస్తున్నాయి.
ఇది విచిత్రం. బలమైనటువంటి ఆవులు బలహీనమైనటువంటి ఆవుల్ని మింగేస్తుంది సర్వసాధారణమే. బలవంతుని చేతిలో బలహీనుడు ఓడిపోతాడు. కాబట్టి బలహీనమైనటువంటి చూచుటకు వికారమైనటువంటి 7 ఆవులు బలమైనటువంటి 7 ఆవుల్ని మింగేస్తున్నాయి. అది కల వచ్చింది. గగురుపాటు కలిగింది ఫరోకి. ఏంటి కళ? బలిష్టమైన 7 ఆవులు, బలహీనమైన 7 ఆవులు, బలహీనమైన 7 ఆవులు బలిష్టమైన ఆ ఆవులని మింగేస్తున్నాయే. భయపడుతున్నాడు. రెండవ కళ వచ్చింది. వెన్నులున్నాయి. ఒకే దంటులో 7 వెన్నులు బలిష్టంగా ఉన్నాయి. మరొక దంటులో 7 బలహీనమైనటువంటి వెన్నులున్నాయి. ఈ బలహీనమైనటువంటి వెన్నులు అవి బలము కలిగినటువంటి ఆ వెన్నులను మింగేస్తున్నాయి. ఈ 2 రకాల కళ ఆయనకి అర్థం కాకుండా ఉన్న పరిస్థితులలో అప్పుడు పానదాయకుల అధిపతి దగ్గరకు వస్తున్నాడు. ఈ లోపల అక్కడ చూడండి, శకునుగాండ్రు, ఐగుప్తులో ఉన్న శకునుగాండ్రుని విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను. గాని ఫరోకు వాటి భావము తెలుపుగలవాడెవడనూ లేకపోయాను. ఈ 2 రకాల కళలు ఎంతో ఆయనకు గగురుపాటు కలిగిస్తున్నాయి ప్రియులారా. ఆ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు శకునుగాండ్రు వాళ్ళందరూ కూడా చేసినటువంటి కార్యాలు కూడా ఉన్నాయి. మెట్టుకు కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. నిర్గమకాండము. ఆనాటి దినాలలో ఐగుప్తు దేశములో శకునుగాండ్రు ఆ విద్వాంసులు వారు చేసినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి. నిర్గమకాండము 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు కనబడతాయి. నిర్గమకాండము 7వ అధ్యాయంలో శకునుగాండ్రు మంత్రాలు చేసేటటువంటి వారు కొన్ని కార్యాలు జరిగించిన విషయాలు కూడా మనం అట్లా ఊరికే చూద్దాం. 7వ అధ్యాయములో మనకు కనబడుతున్నాయి. నిర్గమకాండము 11వ వచనం చూస్తే, అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాను. ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించుటకు ముందు కొన్ని అద్భుతాలు మోషే అహరోనుల ద్వారా దేవుడు జరిగించాడు. ఇదే అద్భుతాలు ఆ మంత్రగాళ్ళు, ఆ శకునుగాండ్రు, విద్వాంసులు చేశారు. మోషే కర్రను కింద పడేసినప్పుడు అది పాము అయింది. మళ్ళా తిరిగి దాని తోకను పట్టుకొనగా మళ్ళా తిరిగి కర్ర అయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి విద్వాంసులు, మంత్రగాళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఉన్న కర్రను కింద పడేస్తే పాము అవుతుంది. మళ్ళా తిరిగి దాన్ని పట్టుకుంటే కర్ర అయిపోతుంది. ఇలాగ వాళ్ళు చేస్తూ వచ్చారు. తర్వాత ఇంకా ఏటి నీళ్లను కొట్టినప్పుడు అది రక్తంగా మారింది రెండవసారి మోషే. మళ్ళీ వీళ్ళు కూడా ఏటి నీళ్లను కొట్టినప్పుడు అవి రక్తంగా మారినవి. మూడవసారి అక్కడంతా కూడా ఐగుప్తు దేశములంతా కూడా కప్పలను పంపించారు మోషే అహరోనులు. కానీ ఈ శకునుగాండ్రు విద్వాంసులు వీళ్ళు కూడా కప్పలు కూడా తయారు చేశారు. ఇది ఆ మంత్రగాళ్ళు చేసినటువంటిది. ఇంకా అనేకమైన అద్భుతాలు మోషే అహరోనుల ద్వారా దేవుడు జరిగించాడు. అయితే అంతటితో ఆగిపోయింది. 3 అద్భుతాలు వాళ్ళు చేయగలరు, కానీ తర్వాత మిగిలిన అద్భుతాలన్నీ కూడా ఆ శకునుగాండ్రు కానీ విద్వాంసులు కానీ చేయలేకపోయారు. ఇక్కడ మొదట్లోనే మోషే అహరోను కర్ర కింద పడవేసినప్పుడు పాము అయినప్పుడు వారు కూడా చేసినప్పుడు పాము అవుతుంది. మరి వీరు చేసినటువంటి ఆ పాము ఆ పామును, వాళ్ళు చేసిన పాముని మింగేస్తుంది. కానీ ఓటమి తప్పదు. వీరు శకునుగాండ్రు, మంత్రగాళ్ళు ఆ దినాల్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కార్యాలు చేసిన వారు ఉన్నారు, కానీ అది తాత్కాలికమే, కొద్దిపాటిదే వాళ్ళు చేసేది. అందువల్ల వాళ్ళు ఓడిపోయిన వారుగా మనం చూస్తున్నాం. విషయాన్ని మీకు తెలపడానికి మాత్రం ఆ విషయం చెప్పాను. కానీ ఇక్కడ ఫరో కర్ర కనిన తర్వాత దీని అర్థం తెలుసుకోవడానికి ఆ విద్వాంసులను శకునుగాండ్రు అందరూ పిలిపించారు, కానీ ఎవరు కూడాను దాని యొక్క భావాన్ని చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుల అధిపతి చెప్తున్నాడు. 12వ వచనం చూడండి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాను అన్నాడు. ఒక్కొక్కని కళ ఒక్కొక్క చొప్పున ఉంది.
ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత 14వ వచనములో ఫరో యోసేపును పిలువనంపాను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను అన్నాడు. ఎవరమ్మా? యోసేపు జైల్లో ఉన్నాడు, క్షౌరము చేయించుకున్నాడు, గడ్డముతో ఉన్నాడు, బట్టలంతా కూడా మురికిగా ఉన్నాయి. ఎవరిస్తారు బట్టలు? ఎవరు ఆయన బాధలు గమనిస్తారు? తప్పు చేసిన వాడుగా ఆయన మీద నేరారోపణ చేసి జైలు పాలు చేశారే, ఆ జైలులో కఠోరమైనటువంటి ఆ శ్రమలో ఆయన పొందుతున్నాడు. సంవత్సరాలు మగ్గిపోయినాడే. కానీ తన యొక్క విశ్వాస జీవితాన్ని, దేవుని మీద ఆ భక్తి జీవితాన్ని, తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చిన దానిని బట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా మనం లేఖనాలు బట్టి మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆయనకు మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చిన వాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటల్లో మన ప్రభువుకి సాదృశ్యం కొనే మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 61:10 చదువయ్యా. 61:10. శృంగారమైన పాగ ధరింపజేసి ఉన్నాడు. చాలయ్యా, చాలు. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. యెషయా ప్రవక్త. మనకు ఇప్పుడు ఏముందమ్మా? రక్షణ వస్త్రం ఉంది. పెళ్లి వస్త్రము లేనప్పుడు యజమాని చూసినప్పుడు ఏం చేశాడు? పెళ్లి విందులో పెళ్లి వస్త్రము లేనివాడు లోపల ఉన్నాడు. పెళ్లి విందులో పెళ్లి వస్త్రము లేనివాడు లోపల కూర్చొని ఉన్నాడు. యజమాని చూశాడు. చూసి పెళ్లి వస్త్రము లేకుండా లోపల కూర్చొని ఉంటే అతను బయటికి లాగి పంపించేశాడు. పెండ్లి వస్త్రము అనేది రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రమును నాకు ధరింపచేశానని యెషయా ప్రవక్త అన్నట్లు మనకు కూడాను రక్షణ వస్త్రము కలిగి ప్రభుని ఆరాధిస్తున్నాం. రక్షణ వస్త్రము కలిగి దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలంగా మనం ఎదుగుతున్నాం. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనలను దేవుడు ఆ మూల్యమైనటువంటి శ్రేష్టమైన రక్షణ మనకు అనుగ్రహించి రక్షణ వస్త్రమును తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా తీర్చిన దేవుడు ఆయన. మనకేమిచ్చాడు? ఇప్పుడు రక్షణ వస్త్రమును ఇచ్చిన వాడు. జైలులో మ్రగ్గుతున్నటువంటి యోసేపుని ఫరో దగ్గరికి, ఆ రాజ దర్బారు దగ్గరికి తీసుకుని వెళుతున్నప్పుడు ఎట్లా ఉండాలి? అతను మురికిగా ఉండాలా? మనం ఒక అధికారి దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మనం ఏం చేస్తామయ్యా? మంచి బట్టలు వేసుకొని వెళతాం. మురిగ్గా వెళతామా? వెళ్ళం. పెళ్ళిళ్ళ దగ్గరికి కానీ, బంధువుల దగ్గరికి కానీ, పెద్ద అధికారుల దగ్గర కానీ, మంత్రుల దగ్గరకు పోయినప్పుడు మంచి గుడ్డలు వేసుకుని వెళతాం. మంచి గుడ్డలు చాలా మంచిది. ఇక్కడ కూడా మనం గమనించాల్సింది, దేవుని పిల్లలమైన మనము మంచి డ్రెస్ చాలా ముఖ్యం. మంచి వస్త్రములు, మంచి డ్రెస్సు మంచిగా ఉండేటట్టుగా, మలినమైనది కాకుండా అది పవిత్రత కలిగినదిగా, చూడదగినదిగా, ఆ దేవుని పిల్లలం మనం, ఆయన కుమారులం, ఆయన సొత్తైన ప్రజలం. మనము పేదవారముగా ఉన్నట్టుగా కానీ, మనము ఏమీ లేని వారముగా ఉన్నట్టు కానీ, అట్లా మైలుతో ఉన్నటువంటి వస్త్రాలు కానీ, చినిగిపోయినటువంటి వస్త్రాలు కానీ అవి కూడా మనం ధరించడానికి మంచిది కాదు. శ్రేష్టమైన వస్త్రాలు, మంచి వస్త్రాలు, నీట్గా ఉండేటటువంటి వస్త్రాలు ధరించుకోమంటాడు. 15 హైదరాబాద్లో 15, 16, 17 తారీఖుల్లో జరిగినటువంటి సభలలో అనేకమైన విషయాలు పెద్దలైన వారు, దైవజనులు మాట్లాడినారు. అది ఆన్లైన్లో మెసేజ్లు వచ్చినాయి. అప్పుడు ఆ డ్రెస్ కోడ్ విషయంలో ఐజక్ బాబు గారు ఒంగోలు నుంచి ఆయన వర్తమానంలో చెప్పాడు. నలుగురిలో మనము తక్కువైన వారంగా కాకుండా మేలైన వారముగా, వీరు దేవుని పిల్లలు, పరిశుద్ధులు, పవిత్రులు అన్నట్టు తగినట్టుగానే మన డ్రెస్ కోడ్ ఉండాలి అని చెప్పాడు ఆయన.
కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి అమూల్యమైన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. అందుకు దేవునికి మనము స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే జైలులో మగ్గుతున్నటువంటి గడ్డము అలాగే ఉండి మురికి గుడ్డలో వేసుకున్నటువంటి ఆ యోసేపుని ఫరో యొక్క దర్బారు దగ్గరికి, రాజ దర్బారు దగ్గరికి అనేక మంది మంత్రులు కూర్చున్న ఆ స్థలములోనికి యోసేపుని తీసుకొస్తున్నాడంటే క్షౌరము చేయించి అతనికి విలువైనటువంటి మంచి బట్టలు ధరింపచేసి ఆ ఫరో దగ్గరికి తీసుకుని వస్తున్నారు. దేవుడు ఎంత గొప్ప కనికరాన్ని ఆ యోసేపుకి ఇచ్చిన వాడుకున్నాడో మనము గమనించవలసిన వారు ఉన్నాం ప్రియులరా. 15వ వచనములో ఫరో యోసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావమును తెలుపగల వారు ఎవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు ఏమంటున్నాడు చూడండి 16వ వచనములో. యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఇట్ ఈజ్ నాట్ ఇన్ మీ, గాడ్ విల్ గివ్ ఆన్సర్. గాడ్ విల్ గివ్ ఆన్సర్. దేవుడే సమాధానం చెప్తాడు, నేను కాదు. పానదాయకుల అధిపతికి భక్ష్యకారునికి కల వచ్చినప్పుడు దాని భావం చెప్పాను. సరే, ఇప్పుడు కూడా నీ కల వచ్చింది, అక్కడ భావం కూడా చెప్పింది నేను కాదు, దేవుడే. ఇప్పుడు కూడా నీ కళకు భావం చెప్పేది నేను కాదు, యోసేపుని కాదు, దేవుడే చెప్తాడు అని చెప్పాను. నా వల్ల కాదు, దేవుడే దాని భావాన్ని చెప్తాడని చెప్పిన వాడుగా ఉన్నాను. కాబట్టి ఆ విషయాలన్నీ కూడాను, ఆ కళను గురించి నేను చెప్పాను కదా, ఆ చరిత్ర అంతా కూడా అందులో వ్రాయబడి ఉంది. మీరు ఇంటికి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని చదువుకోవచ్చు. దాని భావం ఏంటంటే, బలమైనటువంటి 7 ఆవులు, మంచి పుష్టికరమైనటువంటి పంటలు విస్తారంగా పండేటటువంటి దినాలు 7 సంవత్సరాలు. బలహీనమైన ఆవులు అని దానికి కారణం ఏంటంటే, 7 సంవత్సరాలు మంచి ఆరోగ్యమైన స్థితిలో పుష్కలంగా సస్యశ్యామలుగా ఉన్నటువంటి 7 సంవత్సరాలు అనుభవించిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చేటువంటి 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువుకు సూచన బలహీనమైనటువంటి బక్క చిక్కిన ఆవులు, దానికి సాదృశ్యం. బలహీనమైనటువంటి వెన్నులు కరువుకు సాదృశ్యం. 2 కళలు వేరువేరైనా దాని భావము ఒకటే. కళలు వేరైనా దాని భావం ఒకటే. 7 సంవత్సరాలు పుష్టిగా, తర్వాత ఐగుప్తు దేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండబోతుంది. తర్వాత వచ్చినటువంటి 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఆహారము ఉండదు, పంటలు పండవు, కరువు వస్తుంది. కాబట్టి దాని భావం అదయ్యా, ఫరో నువ్వేం చేస్తావంటే, ముందుగానే 7 సంవత్సరాలు బాగా పండిన తర్వాత ఆ ఆహారాన్ని అంతా కూడాను కొట్లలో సమృద్ధిగా స్టోర్ చేయి. ఈ 7 సంవత్సరాలు విస్తారంగా పండిందంతా కూడా నువ్వు స్టోర్ చేసినప్పుడు వచ్చేటటువంటి 7 సంవత్సరాలు కరువు కాలంలో ఈ ఆహారము వారికి ఆ ఆకలిని తీరుస్తుంది. అది దాని యొక్క భావము. ఫరో నీకు గుర్తు తెచ్చుతున్నాడు దేవుడు. రాబోయేటువంటి 7 సంవత్సరాలలో బాగా పంటలు పండుతాయి, మళ్ళా తిరిగి 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ కరువులో ఆహారం ఎట్లా ఐగుప్తు దేశ ప్రజలందరికీ కూడాను, ఆ చుట్టుపక్కల ఎవరికి కూడా లేదు. 7 సంవత్సరాలు, 1 సంవత్సరం వర్షం పడకపోతే కరువు వచ్చేస్తుంది. 7 సంవత్సరాలు వర్ష తాకిడి లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆకలికి ఎంత దహించుకుని పోతారు కదా. వారందరికీ కూడా 7 సంవత్సరాల ఆకలి తీర్చడానికి 7 సంవత్సరాలు పండినటువంటి దాన్ని అంతా కూడా నువ్వు స్టోర్ చేయాలి, దాన్ని నిల్వ చేయాలి అని ఫరోకు చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరు? ఆయన ఆశ్చర్యపోయాడు. 32వ వచనం చూడండి. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, అంటే కరువు వచ్చే సంగతి. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూసుకుని ఐగుప్తు దేశం మీద అతను నియమింపబడెను అని చెప్పాడు. జ్ఞానము గల మనిషిని ఏర్పాటు చేసుకొని జ్ఞానయుక్తంగా ప్రవర్తించి ఈ 7 సంవత్సరాల కాలంలో మంచి పంటలు పండుతాయి, వాటి అంతా కూడా నిల్వ చేసుకోవడము, కరువు కాలంలో దాన్ని ఉపయోగించడము చేయాలా, మంచి జ్ఞానం కలిగిన ఏర్పాటు చేసుకో అని ఫరోకి యోసేపు తెలియజేస్తున్నాడు. ప్రియులరా, అందువల్ల ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి నీకు కళ రెట్టింపైంది అన్నాడు. ఆ మాటలు చూడండి. నీకు కళ రెట్టింపైంది అంటే 2 రకాలుగా నీ కళ వచ్చింది. ఒక రకం కళ కాదు,
7 ఆవులు బలమైనవి, 7 ఆవులు బలహీనమైనవి, అదొక కళ, దాని భావం ఒకటే. 7 వెన్నులు బలమైనవి, 7 వెన్నులు బలహీనమైనవి, దాని భావం కూడా ఒకటే. మంచి కాలము, కరువు కాలము, 2 కాలాలు, భావం ఒకటే. కానీ దాన్ని రెట్టింపు వచ్చింది. ఫరో, నువ్వు జాగ్రత్త పడాలి అని యోసేపు ఫరోకి మనస్సుకి తీసుకుని వస్తున్నాడు. 36వ వచనం, కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములు రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను అన్నాడు. 37వ వచనం, ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనేను. ఇంతటి ఐగుప్తు దేశము చారిత్రాత్మకమైంది, ప్రాచీన నాగరికత కలిగినటువంటి దేశం అయ్యా ఐగుప్తు దేశము. ప్రాచీన నాగరికత కలిగినటువంటి ఐగుప్తు దేశము, ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగాన ఉన్నటువంటి ఐగుప్తు దేశము. ఇది ఎంతో ప్రాచీన నాగరికత కలిగినటువంటి దేశం. అది దాని యొక్క హిస్టరీ, దాని యొక్క చరిత్రను మనము ధ్యానం చేస్తున్నాము. అందులో ప్రవేశించిన వాడు ఉన్నాడు యోసేపు. యోసేపు ఒంటరివాడుగా ఉండి ఆయన నిందలు బాధలు భరించి ఇప్పుడు ఆయన మంచి ఘనత కలిగిన వాడుగా ఉన్నతమైన స్థానానికి, రాజ దర్బారులోనికి వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిలోనికి యోసేపు వెళుతున్నాడంటే ఇది దేవుడు అతనికి తోడుగా ఉన్న కారణాన్ని బట్టి జరిగింది ప్రియులరా. అలాగే దేవుని దగ్గర మనం వినయ మనస్కులమై పవిత్రత మనం కాపాడుకున్నప్పుడు మన ద్వారా కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడని యోసేపు యొక్క జీవితంలో ఆయన యొక్క ఎగ్జాల్టేషన్, ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క అభివృద్ధి, అందుకని పేరుకు తగినట్టుగానే ఆయన జీవించిన వాడుకున్నాడు. యోసేపు అంటే ఫలించడి కొమ్మ, ఫలించడి కొమ్మ, ఫలిస్తున్నాడు. మంచి ఆలోచనను, దైవ జ్ఞానం కలిగిన ఆలోచనను యోసేపు ద్వారా ఫరోకు అందిస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు ఫరో. దానిని బట్టి ఏమన్నాడో తెలుసా, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అన్నాడు. మరి ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచను గనుక నీ వలె వివేక జ్ఞానము గలవారెవరునూ లేరు. ఫరో చెప్పేస్తున్నాడు యోసేపుని గురించి. విద్వాంసులు ఉన్నారు, శకునగాండ్రు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అనేక మంది మేధావులు ఆ రాజు దగ్గర ఉన్నారు. వారందరి వల్ల కాలేదు. ఫరో కనినటువంటి కళ చెప్పినప్పుడు దాని భావాన్ని చెప్పావయ్యా, ఆత్మ జ్ఞానము కలిగిన వాడవు నువ్వు ఒక్కడివే నాకు కనబడుతున్నావు అని వివేక జ్ఞానము గల వారెవరూ లేరు అని చెప్పాడు కదా. కాబట్టి ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడు యోసేపుకి కలిగించినాడంటే ముందు ఆయన దేన స్థితి కనబడుతుంది, తర్వాత ఆయన ఉన్నతమైన స్థితి కనబడుతుంది. అపోస్తలుడు పౌలు మన ప్రభుని యేసుక్రీస్తు వారికి సూచనగా ఒక మాట రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. సైమల్టేనియస్గా మనము యోసేపు యొక్క జీవిత చరిత్రను చూస్తున్నాము. ఇది ప్రభువుకి ఎట్లా పోలుస్తున్నాము అనే విషయాన్ని మీకు చూపిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 8వ మనుషుడిగా కనబడి తన్ను తాను తగ్గించుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగానుగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. తను తాను తగ్గించుకున్నాడు. దేవుని యొక్క తగ్గింపు, ఆయన యొక్క విధేయత, ఆయన లోబడుట ఎంత గొప్పదమ్మా. అది చిన్న విషయం కాదు, ప్రభు నామాన్ని గొప్ప చేయడము, ప్రభు నామాన్ని ఘనపరచడం అనేది చిన్న విషయం కాదు. ఆయన తగ్గింపు చాలా గొప్పది.
ఆయన విధేయత చాలా గొప్పది, ఆయన లోబడుట చాలా గొప్పది, ఆయన మౌనము చాలా గొప్పది, ఆయన నోరు మెదపకుండా ఉండడం చాలా గొప్పది. దాన్ని వివరించలేం, దాన్ని ఎవరిని పోల్చలేం, ఎవరికి కూడా కంపేర్ చేయలేం, ఎవరికి పోల్చలేం. ఆయన మౌనం వహించినట్లు ఎవరైనా మౌనం వహించరా? ఆయన నోరు తెరవకుండా ఉండేది ఎవరన్నా తెరవకుండా ఉన్నారా? బొచ్చు కత్తిరించు అనేది గొర్రె ఎలాగ మౌనం వస్తుందో అలాగూ రాబడినవాడు, తేబడినవాడు, బంధించి తేబడినవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు విషయాలు రాస్తూ చెప్పాడు, ఆయన ఆకారమందు మనుషులుగా కనబడ్డాడు, కానీ మరణము పొందినంతగా, అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకునేను అన్నాడు. యోసేపు తగ్గింపు కనబడుతుందా? ఆయన తప్పు చేయకపోయినా కూడాను ఆ జైలులో ఆయన మ్రగ్గిపోయిన వాడుకున్నాడే. ఎవరు ఆయన్ని కాపాడారు? పానదాయకుల అధిపతి కాపాడినాడా? కాపాడలేదు. ఫరోకి కళ వచ్చిన తర్వాత ఈయనకి కళభావం ముందుగా తెలుసుకున్నాడు కనుక ఈ విషయాన్ని అప్పుడు ఫరో చెప్పాడు, అప్పుడు తీసుకుని వస్తున్నాడు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు ఎట్లా జరుగుతుందో, ఎంత ఉన్నతమైన స్థితిని యోసేపుకి ఇవ్వడానికి ఆ ప్రణాళిక, ఆ సిస్టమేటిక్గా ఆ ప్లాన్ దేవుడు ఎట్లా ఏర్పాటు చేశాడో చూడండి. శ్రమలు పొందిన వాడిని అలాగే శ్రమలలో ఉంచడు, జైలు పాలైన వాడిని అలాగే జైలులో ఉంచడు, అక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు. దానికంటే మేలైనది ఒక ఎగ్జాల్టేషన్, ఒక పెద్ద ఉన్నతమైన స్థితిని కలిగిస్తున్నాడు యోసేపుకి. ఎప్పుడైనా కలలైనా ఊహించాడా? ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందని యోసేపు ఎప్పుడైనా అనుకున్నాడా? వాళ్ళ తండ్రి అసలు మర్చిపోయిన వాడుకున్నాడే, కుమారు తన సహోదరులు కూడా విడిచిపెట్టేశారే, ఒంటరి వాడు యోసేపు ఐగుప్తు దేశములో ఎంత స్థానాన్ని సంపాదించాడో చూడండి. వివేక జ్ఞానము కలిగినటువంటి యోసేపు ప్రియులరా. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన తగ్గింపు మరి ఎవరికి లేదు, ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకోవడం ద్వారా మానవునికి పాపక్షమాపణ కలిగించాడు. 40వ వచనం, నీవు నా ఇంటికి అధికారం ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయుల యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన యుందునని యోసేపుతో చెప్పాను అన్నాడు. ఇర్మియా గ్రంథం చూడండి, 30వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయము. మీ వాచ్యలు చూడబాకండి, ఈ వాచ్యలు చూడండి. మీరు మన చేతుల్లో పెట్టుకున్న వాచ్యలు అయితే ముందుకు వెళ్ళిపోతాయి, అది కుదరదు. మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ వాచ్ మనం ఫాలో కావాలా. ఇంకా 1 గంటకి 10 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను, టైం చూసుకుంటానే ఉంటాను. మన టైం ఎట్టుంది? 2 నిమిషాలు ఉంది 1 గంటకి. దీన్ని ఫాలో కాపాకండి. అందుకోసం ఎదురుగా మీకు ఆ గడియారం లేకుండా పక్కన పెట్టాం. నా వైపు చూసేదానికంటే ఆ గడియారం మీదనే చూస్తారు ఆడబెడితే. నేనేది ఇంకా చెప్తున్నాడు, 1 గంట కూడా దాటిచ్చేటట్టు. ఒక కూర చేశాను, ఇంకో కూర చేయలా. సగమే చేయించాడు, సగం చేయలా. కొన్ని పనులు అట్టాగే ఉన్నాయి. ఇప్పుడు వదిలిపెట్టేస్తే ఆయన 10 గంటలకు రమ్మంటుంటే 7 కాగా నాకేం పనులు పూర్తి కాకపోయా, సగం చేసి నేను వస్తున్నాయి. ఈయన 1 గంట దాటి ఇంకా 15 నిమిషాలు తీసుకుంటానే ఉన్నాడు. ఆ కూర సంగతి ఏం కావాలి, ఆయనకి ఏమి నేను పెట్టాలా? కాబట్టి ప్రియులరా, అందుకోసం ఎదురుగా ఉండే గడియారాన్ని తీసి పక్కన పెట్టాము. మంచిదే దేవుని సన్నిధిలో మనము ఉండడం. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 5, 6, 7 వచనాలు చూడయ్యా. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువు. సమాధానము లేని కాలమున జనులు ఉంటున్నారు, విచారించి తెలుసుకున్నది చాలయ్య. సమాధానము లేని కాలమున, 4వ వచనం 34లో, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకరవేగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకున్నది అని చెప్తూ, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులు అందరూ నడుము మీద చేతులుంచుకున్నటయో వారి ముఖములు తెల్లబారుటయో నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినమో! అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షించబడుదురు. యాకోబు కుమారుల్ని ఎంతగా కాపాడుతున్నాడు. వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళిపోయారు, మళ్ళా తిరిగి వారిని తీసుకుని వస్తారని చెప్పాడు. సమాధానము లేని కాలమున
భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేస్తున్నారు. నేటి దినాలలో సమాధానము లేదు. నేటి దినాలలో ప్రజలకు దేవునితో సమాధానం లేదు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా పనులు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. దాని పర్యవసానము ఆ శిక్షే అనుభవిస్తారు. ఇష్టానుసారమైనటువంటి పనులు జోలికి వెళ్ళకూడదు. ఒక కంట్రోలింగ్, ఒక భద్రత, దేవుని మాటకు లోబడి జీవించేది మానవుడు నేర్చుకుంటాడో దేవునితో సఖ్యత ఏర్పడుతుందని మనం గ్రహించవలసిన వారు ఉన్నాం. 42వ వచనం, ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారలు బట్టలు అతన్ని తొడిగించి, సన్నపు నార బట్టలు ఎవరు వేసుకుంటారంటే రాజులే, ధనికులైన వారు మాత్రమే అలాంటి బట్టలు వేసుకుంటారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాయా సన్నపు నార బట్టలు? లెనిన్ దారం. లెనిన్ గుడ్డలో ధరే లెనిన్ దారము సన్నపు నార బట్టల్లో వాడేటటువంటి దారం. అలాంటి బట్టలు తీసుకొచ్చి యోసేపుకి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకవేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను అన్నాడు. దిస్ ఈజ్ ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క ఘనత అనేది మనకు కనబడుతుంది ప్రియులారా. అందువల్ల ఫరో యోసేపునకు ఒక పేరు పెట్టాడు. 45వ వచనం, జప్నత్పనేహు అని పేరు పెట్టారు. అంటే ఇది దాని యొక్క అర్థము ఐగుప్తు దేశం యొక్క దానిలో సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచమునకు విమోచకుడు, ప్రపంచమునకు రక్షకుడు అని యేసు క్రీస్తు ప్రభువుకి కలిగినటువంటి ఆ మాటను యోసేపుకి పెట్టాడు ఫరో. జప్నత్పనేహు అంటే దాని అర్థం ఏంటంటే సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఐగుప్తు దేశాన్ని రక్షించినవాడు, కరువులో కాపాడినవాడు, ముందు జాగ్రత్త కలిగినవాడు. కళను దేవుడిచ్చాడు ఫరోకి. దాని భావము తెలియలేదు, దాని భావాన్ని చెప్పాడు. ఆ భావం చెప్పిన దాని ప్రకారం నడుచుకోమన్నాడు. అలాగే ఫరోకి ఒక దిక్సూచి ఇచ్చాడు. లేకపోతే కఠోరమైనటువంటి కరువులో అల్లాడిపోయేవాళ్లే, ఆహారము లేక ఇబ్బంది పడేవాళ్లే, ఇతర దేశాల మీద, ప్రపంచ దేశాల మీద ఆధారపడవలసిందే. ఇలాంటి పరిస్థితి నుంచి వారిని, ఐగుప్తు దేశపు ప్రజలందరినీ కూడా రక్షించిన వాడు, కాపాడిన వాడు ఫరో కాదు, యోసేపు. అలాంటి పేరు ఫరో యోసేపుకి పెట్టాడు. జప్నత్పనేహు అని పేరు పెట్టాడు. ప్రియులరా, ఎంత ఘనత యోసేపుకు వచ్చిందో మనం గమనిస్తున్నాం. తర్వాత ఆయనకి వివాహం చేశారు. యాజకుడైన ఫొతేఫరే కుమార్తెకు అసెనెతునిచ్చి పెళ్లి చేశాను. ఇక్కడ 2 ఫోతోపర్లు ఉన్నారు, వింటున్నారమ్మా? అక్కడ సర్వ సైన్యాధ్యక్షుడు అయినటువంటి ఆ నాయకుడు ఫొతీఫర్ ఇంటిలో ఈ మిద్యానీయులు అమ్మివేశారు. ఆయన ఇంటిలో ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి ఆ విపత్తును బట్టి ఆయన జైలు పాలయ్యాడు. ఫరో ఆ ఫొతీఫర్ యొక్క భార్య చేసినటువంటి ఆ యొక్క వ్యవహారాన్ని బట్టి ఆయన జైలు పాలయ్యాడు. కానీ ఆ ఫొతీఫర్ యొక్క కుమార్తె కాదు ఇక్కడ అసెనెతు. అక్కడ మాట గమనించండి, అందుకోసం మీకు చెప్తున్నాను. ఆయన ఫొతీఫరు, ఇక్కడున్న ఫొతీఫరే ఈయన యాజకుడు. ఈయన వేరు, ఈ ఫొతేఫరే వేరు, ఆ ఫొతీఫర్ వేరు. ఈ ఫొతేఫరే అనే కుమార్తెను ఆ అసెనెతు అనే పేరు కలిగినటువంటి అమ్మాయిని యోసేపుకి ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడే దాన్ని రాసుకోండి. ఫొతీఫర్లో ముగ్గురున్నారు. ఫొతీఫరు ఆయన ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి సైన్యానికి అధ్యక్షుడు. ఫొతీఫరే అంటే ఈయన యాజకుని కుమార్తెనిచ్చి ఆ యోసేపుకి వివాహం జరిగించారు. 46వ వచనం, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపుకి అధికారం వచ్చింది, రూలింగ్ వచ్చింది, పరిపాలకుడు అయ్యాడు, గొప్పవాడు అయ్యాడు, ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, రథం మీద ఎక్కాడు. ఆ ఫరో ఉన్నటువంటి చేతి ఉంగరము ఆ యోసేపుకి తొడిగించాడు. మెడలో దండ ఉంది, బంగారు గొలుసు వేశాడు. ఓ, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి!
ఒక్కసారి తలుచుకుంటే గుంటలో వేయబడినటువంటి యోసేపు పైకి తీశాడు. చెరసాలలో వేయబడినటువంటి యోసేపుని పైకి తీశాడు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఎవరయ్యాడైనా పరిపాలకుడు అయ్యాడు. నా వైపు చూస్తా, ఇది హిస్టరీ కాబట్టి వినండి బాగా. చెవులు గలవాడు వినును గాక. మీరు వినలేదంటే చెప్పండి మీరే, చెవులు లేవనే. నేను చెప్పిన మాట కాదు, ప్రభువే చెప్పాడు. చెవులు గలవాడు వినును కాకండి, చెవులున్నవాడు వింటాడు. మీరు వినలేదంటే చెవులు లేవని. అంటే ఏమని? నా సాయి చూస్తున్న టైం ఆ పక్కనున్నా కూడా తొందరగా ముగిచ్చేస్తే వెళ్ళిపోతుమే. రాత్రులు ప్రార్థన చేస్తుంటారు. ఒకరి ప్రార్థన అయింది, రెండో వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. లేయి, ఒకరి ప్రార్థన అయింది కదా, లేయి. ఒకరి ప్రార్థన అయింది చాలు, లేయి. ఇప్పుడు అలా కుదరదు, చాలా టైం పడుతుంది. నువ్వు లేయి, ఇంటికి వెళ్ళిపోవాలా. 8:30 అయింది. ఆ సహోదరుడు ప్రార్థన చేసి ఇప్పుడు అలా ముగిస్తాడు. నువ్వు లేయి. ఒకరి ప్రార్థన చాలు, ఇద్దరు ప్రార్థనలు చాలు, నువ్వు లేయి. మందిరానికి వచ్చావు, సంతోషమే. పాటలు పాడినావు, దేవుని వాక్యం విన్నావు, సంతోషమే. ఒకరు ప్రార్థన చేశారు, సంతోషమే. రెండో ప్రార్థన, అబ్బా ఎందుకబ్బా ఇంతసేపు దేవుని మందిరంలో. ఒకరు అయ్యారు, లేయి. ఇంకొకరు ఇద్దరయ్యారు, ఉండు మనసాక్షి ఏం చెప్తుంది, లేయాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. ఆఖరి ప్రార్థన ఉండేటప్పటికీ ఒక 5-6 మంది సహోదరులు మాత్రమే ఉంటారు. సోదరుడా సోదరి, దేవుని సన్నిధి అది అంత మనం తేలికగా తీసుకోకూడదు. మనం వస్తున్నది, మనం వెళుతున్నది, మన గమనం అంతా కూడాను ప్రభు చూస్తున్నాడు. ప్రభు కొరకు శ్రమించలేవా? ప్రభు కొరకు సమయాన్ని వెచ్చించలేవా? దేవుని సన్నిధి అని మర్చిపోతున్నావా? ఇది ఆషామాషి కూడిక అనుకుంటున్నావా? దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి. ఆయన అన్నీ చూస్తున్నాడు, ఆయన అన్నీ గమనిస్తున్నాడు. ఆయనని మబ్బు పెట్టి వెళ్ళిపోతావా? అంత అత్యవసరమైందా? ప్రభు కంటే అత్యవసరమైన పని ఉందా? ప్రభు కంటే అంత స్పీడ్ అయినట్టు పని ఉందా? చెప్పండి. ప్రభు ఇక్కడ ఉన్నాడు, ప్రభు పని జరుగుతుంది, పరిచయం జరుగుతుంది. వెళ్ళిపోతున్నారు. ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. పూర్తిగా ఉండలేరా? దేవుని కొరకు సమయాన్ని వెచ్చించలేరా? సహనము లేదా? ఓర్పు లేదా? ఆసక్తి లేదా? ప్రభు మీద భయం లేదా? భక్తి లేదా? ఏమన్నా అనుకోవచ్చు ప్రియులారా. ఎందుకు వెళ్ళిపోతున్నారు? యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండేను అన్నాడు. మన ప్రభు 30 సంవత్సరాలు ఎక్కడున్నాడమ్మా? చక్క చెప్పేయండి, ఎక్కడున్నాడు? 30 సంవత్సరాల వయసు దాకా ఎక్కడున్నాడు ప్రభు? వరే ఇంట్లోనే. ఆ మాట గట్టిగా చెప్తే కదా, వీడు ఏం చెప్తే తప్పు అయిపోద్దామని అసలు నోరు కదలకుంటే సెటల్. 30 సంవత్సరాలు, ఇవన్నీ మంచి పాయింట్స్. ఇవన్నీ 30 సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉన్నాడు. ఎవరింట్లో? తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 30 సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. 3.5 సంవత్సర కాలమే పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు, అద్భుతాలు చేసి శిలువ కార్యం జరిగించి వెళ్ళిపోయాడు. 30 సంవత్సరాలు. అదే 30 సంవత్సరాల వయస్సు కలిగినప్పుడు ఫరో దగ్గరికి వచ్చాడు. 30 సంవత్సరాలు ఆ ఇంట్లో, కుటుంబంలో తల్లిదండ్రులకు సేవ చేస్తూ పరలోక సంబంధమైనటువంటి ఆ పనిలోనికి, దేవుని పని మీదకి ఆయన బయటకు వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. యోసేపు 49వ వచనం, సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యం పోగు చేశాను, కొలుచుట అసాధ్యమయ్యాను గనుక కొలుచుట మానివేశాను. ఎన్నెన్ని కొలుస్తావు? కొలుచుట ఆగిపోయింది. అంతర సమృద్ధిగా పండింది. యోసేపు ఐగుప్తు దేశంలో చెరలో నుంచి బయటకు వచ్చి అడుగు పెట్టిన తర్వాత అన్నీ ఫరోకే. అప్పుడు అన్నాడు చూడండి, చెప్పినట్లుగానే అతనికి వివాహమైంది. 2 కుమారులు పుట్టారు. మొదటి కుమారునికి మనష్షే, రెండో కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టారు యోసేపుకి. యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను
కానీ ఐగుప్తు దేశం అంతటా ఆహారం ఉండెను. ఐగుప్తు దేశం అంతటా ఆహారం ఉండెను. ఇక్కడ మాట చెప్తున్నాను చూడండి, 55వ వచనంలో, మీరు అప్పుడు వాళ్ళంతా వెళ్ళి ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకునిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. అతడు మీతో చెప్పినట్లు చేయుడి అని చెప్పాడు. ఈ మాట ఎక్కడ గుర్తొస్తుందమ్మా? కానా భలే స్పీడ్, మంచి ఆత్మీయంగా ఉన్నారు మీరు, వెంటనే అందించేస్తూ ఉన్నారు. కానా వివాహములో ఎవరు చెప్పారు ఈ మాట? మరియా. ఎవరామె? యేసుప్రభు తల్లి. ఏమని చెప్పింది? మీరు ఆయన చెప్పినట్లు చేయండి అయ్యా, మీరు ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన ఏం చెప్పాడు? 6 బాణాలు నీళ్లతో నింపమన్నాడు. తండ్రికి ప్రార్థన చేసినప్పుడు అవి ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఆయన చెప్పినట్లు వాళ్ళు చేశారు. గొప్ప అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. మొట్టమొదటి సూచక క్రియ కానా దేశంలో జరిగింది. ఆ కానాలో వివాహం జరిగింది. మా ఇద్దరు కూడా ఆడ పెళ్లి చేశారు. ఎవరికా? మా ఇద్దరికి ఆడ పెళ్ళి. ఇదేంది మేము పెళ్లి చేసుకుని ఉంటే మళ్ళా పెళ్ళి ఒకరెవరు కౌగులించుకున్నట్టు చేసినట్టు పెళ్లిలో జంటలు వచ్చారు. ఆ కానా అక్కడ జరిగినటువంటి ఆ స్థలాన్ని వాళ్ళు భద్రపరుచున్నారు. కానా వివాహం జరిగినటువంటిది అక్కడ మళ్ళా పెళ్లి చేశారనమాట. మాకు కానా వివాహములో జరిగినటువంటి అద్భుతమైన కార్యము ఇక్కడ కూడా, అతడు మీతో చెప్పినట్లు చేయుడి అన్నాడు. ఐగుప్తు దేశమందు కరువు భారముగా ఉండెను, మరియు కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తుకు వచ్చేది. ఐగుప్తు దేశము మిగిలినటువంటి దేశాలన్నిటికీ ఒక మాదిరిగా ఉన్నది. సస్యశ్యామలుగా పంటలు పండింది. అది స్టోర్ చేయడము, నిల్వ చేయడం అంతా కూడాను యోసేపు చెప్పినటువంటి ఆ ప్రణాళిక ప్రకారము ఫరో చేశాడు. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండింది. తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు కాలం అంతా కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహారానికి కొరత లేకుండా వాళ్ళు తిని జీవించగలిగిన వారు. ఇంతటి గొప్ప స్థితిని యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. నేరుగా యోసేపుని ఆ రథం మీద కూర్చోబెట్టలేదు. 13 సంవత్సరాలు కఠోరమైన శ్రమలు అనుభవించాడు. 13 సంవత్సరాలు ఎవరు? యోసేపు. కాబట్టి అది హ్యూమిలియేషన్ అని అంటాం. హ్యూమిలియేషన్ అంటే నింద అవమానాలు భరించాడు. తర్వాత 30వ సంవత్సరంలో రాజదర్బార్కి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఈజ్ ఎగ్జాల్టేషన్, ఉన్నతమైన స్థితిని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. మనకు కూడా అలాంటి జీవితం ఇస్తాడని ప్రభు సన్నిధిలో మనం ఎదురు చూడవలసిన వారు. దేవుడి మాట మనకు దీవించి అట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పాదాల వందనాలు. సమయం 5-10 నిమిషాలు ఎక్కువైంది. అయినను యేసేపు యొక్క జీవితంలోని ఘట్టాలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు యేసేపుని ఎంతగా దీవించారు, ఎంత ఆశీర్వదించారు, ఎంత మీరు తోడుగా ఉన్నారు. అతని యొక్క అవమానం ఉంది, ఆయన యొక్క అభివృద్ధి ఉంది. రెండు కూడాను యేసేపు జీవితంలో మేము చూసాం. అలాగే ప్రభువా, మీరు కూడాను మా పాప నిమిత్తమై అవమానం పొందారు, నిందలు భరించారు, మరణమును జయించి ఒక ఉన్నతమైన స్థితిని మీరు కలిగి పరలోకమునకు వెళ్ళారు. మళ్ళా తిరిగి మీరు రాబోతున్నారు. ఇలాంటి శ్రేష్టమైన వర్తమానం మా దృష్టికి మీరు తెచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన బిడ్డలందరినీ దీవించమని, వారి అవసరాలన్నీ కూడా తీర్చమని, బాబా వచ్చినటువంటి ఎజర అయితేనేమి, సురేంద్ర అయితేనేమి, సుమలత అయితేనేమి, వారి పిల్లలు అయితేనేమి, వాళ్ళందరూ కూడా దీవించి వారికి స్థిరమైన మనస్సులు మీరే పుట్టింపచేయమని, మీ నామలకు మహిమ కలిగించే రీతిలో వారు వాడబడడానికి, పరిచయలు సాగడానికి సహాయపడమని ఈ మనవుల స్థుతులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుంటాం.